ఈ చర్చా గోష్ఠిని ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సార్ డిటెక్టివ్ గారు మమ్మల్ని కాస్త పట్టించుకోండి. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడే వస్తా. ఎందుకు మీ దొంగ దొరికాడా? దొరకడం అంటే అతని గురించి తెలుసుకున్నాం. ఏం చేశారండి? ఆరా తీసే బాగా కష్టాల్లో ఉన్నాడని తెలిసింది, అందుకనే గుప్తంగా కాస్త సాయం అందించాను. అలా తేరగిస్తే మారిపోతారంటారా? సాటి మనిషి మీద సమాజం మీద నమ్మకం పోయినప్పుడే ఇటువంటి పనులు చేస్తారు. ఏదో మన డబ్బుతో పోయిన నమ్మకం తిరిగి వస్తుందని ఓ నమ్మకం. రేయ్ దీన్ని భోజనం పెట్టండి. సరే. అంత అర్జెన్సీ ఏం లేదులేండి, ఎలాగో సెలవే, నిదానంగా తినొచ్చు. నిదానంగా తింటేనే తిండి వంట పడుతుందండి. తెలిసిన విషయమే, అయినా మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆప్యాయంగా చెప్పకపోతే చెయ్యలేండి. మరేమనుకున్నారు సార్, చురికెక్కించే కారం దోశలు పోయడం మాత్రమే కాదు, మంచి మాటలతో మంత్రజాలం చేయగలను. అయితే మిమ్మల్ని మా వాళ్ళ మీద ప్రయోగించాల్సిందే. ఇంతకీ ఏమిటి సార్ మీకు వాళ్ళతో వచ్చిన చిక్కు, చెప్పండి. వాళ్ళకి జీవితంలో ఏం చేయకూడదనే దాని మీద విపరీతమైన స్పష్టత ఉంది, కానీ ఏం చేయాలని దాంట్లోనే. స్టాక్ మార్కెట్ కంటే గందరగోళం. ఉద్యోగం అంటే రూమ్ చూస్తారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఏం చేయరు. మధ్యలో నాకు దిగుతున్న నరాలు. మీకు ఓ రోజు వస్తుందండి వాళ్ళ మెడలు వంచడానికి. మనం గమనించం కానీ ఈ ప్రపంచంలో 3 మంది ఏదో చేద్దామనే పాపం, అందులో 3 మాటలకే పరిమితం. ఇక ఇంకో వంతుందే, వాళ్ళు ఏదో కింద మీద పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా పిండితో పాటు జీవితాన్ని బాగా రుబ్బేసినట్టున్నారు మీరు. నాకు కూడా ఈ ఊరిని ఏదో ఉద్ధరించేయాలని ఆత్రం. అమ్మో, అయితే మీతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అరే రవి, అరే రవి, అరే రవి గారికి కాల్ చేయరా. మీరిద్దరు 3 పిల్లలు కొట్టుకుంటే చూసే ఓపిక మాకు లేదురా. ఒక్క ఫోన్ కలుపు మొత్తం అంతా సెట్ చేస్తాను, కాల్ చేయి. హలో చెప్పరా. అరే సరిగ్గా 6 నెలల్లో నువ్వు బాధలని మర్చిపోయి సంతోషంగా ఉండేలా చేస్తావునరా. చా నిజం రా, నా నమ్మరా. సర్లే ఫోన్ పెట్టు. అయితే ఈ 6 నెలలు మేము ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని మాత్రం అడగకూడదు. చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దీనికి ఏదో పేరు పెట్టి ఉంటావు కదా. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాఫాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? లేదురా, వ్యూహానికి పేరు పెడితే తప్ప నీ దేహం శాంతించదని తెలిసి అడిగాను. పెట్టే వ్యూహం సుమదా సుమదా సుమదా. ప్రతిసారి కనీసం పేరేనా అర్థమయ్యేది. ఈసారి ఆ భాగ్యం కూడా లేకుండా చేసావు కదరా. కానీ సర్లే, రేపు ఆఫీస్లో పనుంది రమ్మన్నారు. నేను వచ్చేటప్పటికి రాత్రి రావచ్చు. రేయ్ 6 నెలలు ఏం జరగకపోతే మన శాంతి ఒప్పందాలను రద్దయ్యి నువ్వే నేను చెప్పినట్టు చేయాలి. శాంతి ఒప్పందాలంటే గుర్తొచ్చింది, మా నెక్స్ట్ ఆయిల్ మసాజ్ ఎప్పుడురా? భుజం బాగా నొప్పి పెడుతుంది. పద మద్దనా చేద్ది కానీ దా. సార్ రేపు అమ్మాయిని చూడడం కుదురుతుంది? నేను ఒక్కడే వస్తానండి. నలుగురితో వచ్చి నవ్వులు పాలని చాలు సార్. పూత పెట్టి వస్తాయ కష్టాలు, ఊహకందంపై ఓడి యూహాలు, కథలో మలుపు కాలు మోపింది, బస్సు నుండి దిగేది అదిగో. పడుకోరా, 6 నెలల తర్వాత లేచి నా చేతిలో బానిస బతుకు. మనకంటే చిన్నోడే దొరికేవరా వేమనా. రేయ్ ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావురా? యాషాలు ద్రోయ్, ఎక్కడ చచ్చావో చెప్పు. నువ్వు వెర్షన్ 2.0నా? ఎక్కడ సకాలు ద్రోయ్. అదేనా మనూలో సోషల్ మాస్టర్ విశ్వం గారు. విశ్వం బస్వం విషయం తర్వాత, ముందు నా అప్పు ఇప్పుడు తీరుస్తావు చెప్పరా. మీరు వేమనా అంటే నేను ఇప్పటికప్పుడు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుని నీకు రిపోర్ట్ వాట్సాప్లో పంపాలా? ఏందినా తిక్కలోని మారు ఉన్నాడు. ఆడేమో సార్ చెప్పినాడు. సరే ఒకసారి కలిసి చూద్దాం. నేను ఊరికాంచి వచ్చానా, ఇక్కడ బస్ స్టాండ్లో ఉండా, మీ రూమ్కి వద్దామని. ఓ మరి ఆ మాట చెప్పవే. అయితే ఒక పంచి తెరువీధికి వచ్చి మా గురువుగారు బలి పేరు చెప్తే ఎవరైనా మన ఇంటి దగ్గర వదులుతారు. అట్నేనా? వస్తూ దారిలో మన మెస్ ఉంటుంది. 4 కారం దోశలు, 2 చల్లని లస్సీలు, 4 డజన్ల అట్టిపళ్ళు, మధ్యాహ్నానికి కూరగాయలు పట్టుకొచ్చే. దొరికేడురా. ఇంకా రాలేదేంటి? నల్లగేతుంది 23 4 ఇదేలే. వీడే అయ్యి ఉంటాడు.
ఏమన్నా? అవును ఉన్నాడు, పడుకున్నాడు. ఏంటి విషయం? నేను అన్నోళ్ళు ఊరికాంచి వచ్చానా. అవునా? మంది అవురే. నా పద, పద. డాడీకి నా? బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పు. నా పేరు వెంకటరమణ నాన్న. మన ఊళ్ళో సోషల్ మాస్టర్ విశ్వం గారు తెలిసింటారు కదా. ఆయన తెలియకనా? ఇంకా సైకిల్ జంట కట్టు తిరుగుతున్నారా? అవునా? ఆయన గొంతు తింటా అంటే దేశం కొంచెం చచ్చా పర్లేదు అనిపిస్తానా. అవునులే. ఇంతకు మీ పేరునా? బలి. అయ్యో క్షమించండి గురువు గారు, మీరు బలి గారని తెలియక ఏదో పిల్లలతో మాట్లాడినా. పర్లేదు, ఏం పర్లేదు. గురువు గారు చెప్పాడా? ఇప్పుడు చూడు వచ్చి ఎలా నటిస్తాడు. మళ్ళీ ఎవరు లేనప్పుడు గురువు గారు అది చెప్పండి ఇది చెప్పండి అని. సరే ఇంతకీ ఏ పని మీద వచ్చావు? అదే సాఫ్ట్వేర్ జాబ్ కోసమని టౌన్కి వస్తా అంటే సారేమో అన్నని ఫస్ట్ కలుస్తామని అన్న కూడా సాఫ్ట్వేర్ అంట కదా, నాకు కూడా ఏమైనా సలహా ఇస్తాడేమోనని. అన్న డెవలప్మెంటా లేక టెస్టింగ్ అన్న? టెస్టింగ్. నేను కూడా టెస్టింగ్ నేర్చుకున్నామని వచ్చానా. ఏదో ఒక నెల కోర్సు ఉంటాయంట కదా, ఏమైనా డౌట్ ఉంటే అన్నను కూడా అడగచ్చని. పిచ్చివాడా, అన్నను కూడా ఎందుకురా? అన్న దగ్గర నేర్చుకో. నెల కాకపోతే సంవత్సరం ఉండి మాతోటే. మీకెందుకు నా ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదురా. రేపు మావాడు ఆఫీస్ పని మీద యూఎస్ పోతే మేము కూడా రూమ్లో ఒకటి ఎత్తుకోవాలిగా. యూఎస్ పోతా అన్న అయితే ఎనీ టైం. అయితే మన ఊళ్ళో యూఎస్ పోయిన వాళ్ళల్లో అన్నే ఫస్ట్ ఉంటాడేమన్నా. ఏమైనా గొప్పన్నా ఏమన్నా ఇప్పుడు లేకపోతే కొంప కొలీర్ అవుతుందిరా. ఏరా వాటర్ లీక్ అవుతుంది ఏంటి? బాగుందిరా. మన రవి గారు మనతో రూమ్లో ఉండగా ఎవరిని పంపించేట్రా. నువ్వే వాడిని అలాగే వెళ్ళగొట్టాలి. కటౌట్ కడదాంనా. ఆ ఎయిర్పోర్ట్ కాడ తెలిసిన ఎమ్మెల్యే ఉన్నాడు, వాడితో మాట్లాడి అక్కడ కడదామంటావునా? తప్పకుండా మరి మన ఇంకోటి గుడికా చాలా జరపాలన్నా. పాలాభిషేకం కోసం ఇంకా లేవలేదా? కొత్తోడు వస్తే మంచిదే కదరా, మనకి ఖర్చులు తగ్గుతాయి. మన రవి గారు కామెంట్ లేకుండా ఏదైనా చేస్తాడరా? వీడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో గంట బీరుడు దొరుకుతున్నాడంట. క్రమశిక్షణ ని కాఫీలు కలుపుతాడంట. వీడితో ఉంటే మనం కూడా బాగుపడతామని వీడి ఆలోచన సమాచారం. ఇంకో 6 నెలల వరకు మన జోలికి రానన్నాడు కదరా. కానీ మీ వాళ్ళు లేచినట్టున్నాడు రా. రేవేమన్నా నీకోసం ఒకరు వచ్చారా? ఎవడు? ఆ రియల్ ఎస్టేటా? ఒక్కసారి భూమి కబ్జా చేశాక తిరిగి ఇవ్వని చెప్పి పంపించే. కాదురా వెంకటరమణని. డియర్ వెంకటరమణ, ఐఎమ్ సంకటహరణ. కిడ్నాపా? కబ్జానా? లేదంటే నా పేరు చెప్పి చెంచాగిరి చేస్తావా? అసలే నా ఫ్రాంచైజీ 50% ఆఫ్లో ఉంది. అయ్యేం కాదు నా సాఫ్ట్వేర్ టెస్టింగ్. నీ లగేజ్ ఏదో చూస్తుంటే ఇదేదో కోచింగ్ సెంటర్ అనుకో లోపలికి వచ్చినట్టున్నావు కదా. ఎక్కడంతా ఉండేది నరరూప రాక్షసులు. రాత్రి 2 వరకు లైట్లు ఆర్పం, పొద్దున్న 8 వరకు ఎవడో శబ్దం చేయడానికి లేదు. ఇక స్నానం అంటావా 2 రోజులకు ఒకసారి. అర్థమైందా? అర్థమైందిలేనా. నీకేమో ఆఫీస్లో నైట్ షిఫ్ట్లు, ఇడేమో నీళ్ళు సరిగ్గా రావు. ఏంటి రైడు? ఆఫీసా? ఈ ఏరియాలో తిరిగే నెంబర్ 1 బోకుల్లో నెంబర్ 1 నేనైతే నెంబర్ 2 ఆడు. ఇక జాబులు అంటావా, మేము జాబులు చేస్తున్నట్టే మా ఏరియాలో కుక్క కూడా నమ్మదు. మరి మన ఊళ్ళో అట అనుకుంటున్నారు. మన ఊర్లో అలాగే అనుకోవాలి, లేదంటే పరువు ఉండదు కదా. అవును, ఈ విషయాలన్నీ తుమ్ముకోకేసా మాలం రే. మన సోషల్ మాస్టర్ విశ్వంగా చెప్తే మాలూం. ఈడు అంటే నేను మా రవిగడి పంపలేదా? రవి ఎవరున్నా? పొద్దున కూడా అంతే, ఎవరు అనుకున్నా నాతో మాట్లాడిన ఫోన్లో. నాకు సందేశం శాంతి చెప్పిందని నన్ను సతాయిస్తావరా? ఇప్పుడు దొరికిందండి పిలక. అంటే మా రవిగడి ఆఫీస్లో చిన్న డ్రామా అంటే అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. అట్నా? మనం తింటూ మాట్లాడుకున్నాం. సరే పనా. ఓహో, అలా వచ్చామన్నమాట. మంచి ట్యూటోరియల్స్ ఉన్నాయిలే. అదే మీ మొహం చూచిపోదామంటే అన్నేమో మీరు కూడా టెస్టింగ్ కాబట్టి ఈయనేమో నేనే నేర్చుకోమంటారా అన్న. అన్నా ఏమైందా? అంటే ఏం లేదు, కంట్లో కారం చిట్టి పడింది. వద్దన్నా. మరి మీ గురుగారు చెప్పిన మాట అదే మా గురువుగారు ఏం చెప్పారో కనుక్కుని నేను కూడా దాన్ని బట్టి నడుచుకుంటా. అయితే సరేనా, ఈయనే ఉంటా. మంచిది, ఇక్కడే ఉండు. కాకపోతే మేము ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ రాత్రి 10-12 అవుతుంది అనమాట. సో నువ్వు దాన్ని బట్టి బయట ఎక్కడైనా నేర్చుకుంటే నీ సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది. మీకంటే బాగా చెప్తానా కోచింగ్ సెంటర్లలో. నాకాడ కోచింగ్ సెంటర్లు మొత్తం ఉన్నాయన్నా. మీకు తీరుకునేప్పుడు చెప్తే చాలు. మీరే కంపెనీనా? అది వేరే వాళ్ళకి ఉద్యోగాలు అంట కడతామే. ఈడు ఉద్యోగాలు బ్రోకర్ అనుకో. ఆహా, నేను నా కథ దొక్కొచ్చేట్టున్నా. నాకు కూడా మీరే ఉద్యోగం ఇప్పించాలి. నువ్వు మళ్ళీ చెప్పాలా? నీ రెజ్యూమ్ ఒకటి బాగా సాఫ్ట్ కాపీ, 2 హార్డ్ కాపీలు సిద్ధంగా పెట్టుకో. నిద్రలో అడిగినా పంపించాలి. సరేనా? అరే, ఎవరో ముఖ్యమైన వాళ్ళని కలవాలనుకుంటా, రాకపోతే భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుందని నిన్ను నాకు చెప్పావు. అర్థమైంది.
కదయ్యా. త్వరగా రా. సార్ అమ్మాయి లేచిపోయింది సార్, మీకు వేరే సంబంధం చూసి పెడతాను, ఫోన్ పెట్టండి. సార్ నమస్తే సార్. పొద్దున్నే 16 టైంకి కలమన్నారు, మధ్యాహ్నం 12 టైం కూడా దాటి సాయంత్రం 12 టైం అవుతుంది. ఎక్కడ సార్ అమ్మాయి? తప్పుగా అనుకోకండి సార్, అమ్మాయి పొద్దున్నే బయలుదేరి వస్తుంటే ప్రొడక్షన్ ఇష్యూ అని ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారు, అందుకే కాస్త ఆలస్యం అవుతుంది. కనీసం నువ్వన్నా ఫోన్ చేసి చెప్పాలి కదయ్యా. సార్ ఈరోజు నా పెళ్లి చూపులు సార్. ఓ, అట్లీస్ట్ అమ్మాయిని వచ్చిందా? వచ్చింది సార్, నా కర్మగాలి. అదేంటయ్యా? మీ ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉందా, బొజ్జబడుతుందా, వీటితో మొదలుపెట్టి ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నారా, అమెరికా ఆఫ్రికా పోతావా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అడ్డమైన ప్రశ్నలు వేసి పెళ్లి మీద నమ్మకమే పోగొట్టింది సార్. ఇలా కూడా ఉన్నారు అమ్మాయిలు? సార్ ఈ ట్రెండ్లో అమ్మాయిలు నచ్చడం అంటే చాలా కష్టం సార్. మీకు ఎవరు నచ్చినట్టయితే ముందు మీరు ట్రై చేయండి, తర్వాత నేను కాల్ చేస్తాను. సర్లే, ఆలోచించి చెప్తే. సరే సార్. అమ్మాయిలు దొరకటం ఎంత కష్టం.